కీర్తన గారు అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏమవుతుందండి? పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది అసలు కీర్తన గారు? అది మీరే చెప్పాలి. సార్ ఒకరి హెల్త్ గురించి కూడా వీళ్ళు కాంట్రవర్సీలు లేదు కామెడీలు చేస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆమె సానుభూతి చూపమని చెప్పట్లేదు, నిరంతరమైన శ్రమ చేస్తున్నారు. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రావెలింగ్ ఎక్కువ అయిపోయింది. సార్కి సివియర్ బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతున్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. నిరంతరం ఇక్కడ కార్యక్రమాలు అయిపోయిన వెంటనే వైజాగ్ నుంచి సింగపూర్కి వెళ్ళారు బాబు కోసం. అక్కడ మళ్ళీ బిడ్డని టేక్అవుట్ చేసుకోవడం, మళ్ళీ చూసుకోవడము, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం, మళ్ళీ వెంటనే కార్యక్రమం అటెండ్ అవ్వడం, కొంచెం సిక్ అయ్యారు. దాన్ని కూడా వీళ్ళు ఒక విధంగా కాంట్రవర్సీ చేస్తారంటే ఇంక వీళ్ళకన్నా ఇంకా విఘ్నత లేదనుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ మీరు రాష్ట్ర సమస్యల గురించో రాష్ట్ర బాధ గురించో మాట్లాడాలి, కానీ ఇటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడము లేదు. పొద్దుగూకులు బెంగళూరుకి వెళ్ళి రెస్ట్ తీసుకునే వాళ్ళకి ఏ రోగాలు రావు నాకు తెలిసి, రెస్ట్ లోనే ఉంటారు కాబట్టి. నిరంతరం ప్రజా తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం వస్తుంటాయి, శ్రమ పడుతూ ఉంటారు కాబట్టి. ఇక్కడ మెయిన్ గా సార్ ఒక మాట అన్నారు, రోజా ఎక్కడైనా వాళ్ళ బాబు గురించి మాట్లాడిందా అని. పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఒక చిన్న విషయం జరిగింది అన్నారు, అంటే అది ఏంటండి? ఇంకా బాబు గురించి కాకుండా ఇంకా ఏ విషయంలో మాట్లాడింది ఆవిడ నీట్ గా అక్కడ చెప్తుంది. టెలికాస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, పసిబిడ్డ గురించి మాట్లాడింది కదా. ఇంకేం కావాలి మీకు ఎవిడెన్స్? అక్కడ ఆయన ప్లే చేశారు కదా. ఇప్పుడు మీరంటే కదా ఏడుకొండలో రాజశేఖర్ గారు అని, పసిబిడ్డ రాజశేఖర్ మంచి కదా, పసిబిడ్డ దేవుడు ఎవరు మాట్లాడారు, ఎవరు విఘ్నత కోల్పోయారు? ఏడుకొండల రాజశేఖర్ గారు మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరిని మాట్లాడొద్దన్నారు, నేను వాళ్ళని ఆపాను. మళ్ళీ వాళ్ళంతా మాట్లాడించిన వాళ్ళే కౌంటర్ వేయించిన వాళ్ళతో. మోహన్ రెడ్డి అన్న నేను అట్లా చెప్పలేదన్నా, ఆవిడ చీప్ గా మాట్లాడుతున్నారు. మేం మాట్లాడాలనుకుంటే ఎన్ని అంశాలు ఉండవు అని నేను వరుసగా లిస్ట్ పెట్టి చెప్పినానన్న. దాంట్లో ఈ విషయం కూడా ఉంది. ఆ విషయం మనం గమనించాలి. మీరు కేవలం మేము అన్నామని మమ్మల్ని చూపిస్తున్నారు. ఒక మినిస్టర్ గా ఉండి, ఒక పార్టీ పర్సన్ గా ఉంటూ ఆవిడ అలా మాట్లాడడం తప్పు కాదా అన్న? పసిబిడ్డలు ఎందుకు తీసుకురావాలి? ఆ బిడ్డకి ద్రోహం ఏం చేశాడన్నా? నిజంగా వెంకటేశ్వర స్వామి అలా చేస్తాడా? ఫస్ట్ ఆమె మాట్లాడింది, ఆ మాట తప్పని మీరు చెప్పకుండా నేను లిస్ట్ అవుట్ చేస్తూ మొత్తం అన్ని చెప్పుకుంటా వచ్చాను. ఒక పాయింట్ రాజశేఖర రెడ్డి గారి మాట ఒకటే చెప్పలేదు. అమరావతి రైతులు 7 సరే ఇప్పుడు కాదండి, ఈయన ఆరోగ్యం ఏంటి? ఆయన ట్రీట్మెంట్ అవుతుందా? ఎక్కడికన్నా వెళ్తారా? ఎందుకంటే చాలా క్యాబినెట్లు వాటికి ఆయన కూర్చోలేకపోతున్నాడు. ఈరోజు ఏదో లిఫ్ట్లో కూడా ఆయన సరిగ్గా ఉండలేకపోయారు అని చాలా సీరియస్గా ఉన్నదని కదా, అది ఆందోళనగా ఉంటుంది. దాని మీద ఏమి హెల్త్ పుకార్లు ఉంటాయి. చిన్న ఇబ్బందులు అయితే పవన్ కళ్యాణ్ గారు సఫర్ అవుతున్నారు బికాస్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్. అందరికి తెలిసిన విషయమే అది. బ్యాక్ పెయిన్ వల్ల ఆయన సఫర్ అవుతున్నారు. మీరు చూస్తున్నారు, సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నారు, ఎక్కడ రెస్ట్ లేదు. ఒక రోజు కూడా రెస్ట్ తీసుకోవడానికి అవకాశం దొరకట్లేదు. ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు, మీరు గమనిస్తున్నారు. ఫ్లైట్ చేస్తున్నాడు, ఎక్కువ ప్రజల్లో తిరుగుతున్నారు, మమేకం అవుతున్నారు. సో రెస్ట్ తీసుకుంటూ బెంగళూరు ప్యాలెస్ లో ఉండాలి, ఏ రోగాలు రావు. పాపం ఆయన కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసి మళ్ళీ అప్పుడు మీ వాళ్ళకి కూడా వచ్చింటాయి కదా. ఇప్పుడు వీళ్ళది మేము ఎప్పుడు స్ట్రైట్ ఉన్నాం, గట్టిగా ఉన్నాం. మాకు ఇప్పుడు ఎవరితో కుస్తీ పట్టడానికి రెడీగా ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంక మళ్ళీ ఒకసారి ప్రజలకు ఏమైనా కుస్తీలు పట్టినట్టు సీఎం పదవి ఇస్తాడా? ఆ కుస్తీ కాదు, పోరాటంలో జగన్మోహన్ రెడ్డికి కొండెక్కేదానికి 8 రోజులు పట్టింది, 8 గంటలు పట్టింది. మా చంద్రబాబు నాయుడు 3 గంటలు ఎక్కాడు. 70 సరే ఓకే టాపిక్ రమ్మని చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ చెప్పండి కీర్తన గారు. ఒక నిమిషం అండి కీర్తన గారు చెప్పండి. ఫిట్నెస్ లో బల ప్రదర్శన చేసిన వాళ్ళకైనా సీఎం పదవులు ఇస్తారా? నాకు డౌట్. వాళ్ళ పదవి కాలంలో వాళ్ళు ఏం మంచి పనులు చేస్తున్నారు? గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నారు, డోలీలతో తిరిగి వాళ్ళ జీవితాల్లో మార్పులు తెచ్చాడు. పాదరక్షకులు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చెప్పులు అందిస్తున్నాడు, తక్షణమే సహాయపడుతున్నాడు. అటువంటి గొప్ప విషయాల గురించి మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి గారు 2 ప్లేట్లు ఎక్కువ తింటాడు, 3 ప్లేట్లు ఎక్కువ తింటాడు, 3 గంటలు పరిగెత్తాడు. మాకెందుకు సార్ ఆయన పరిగెత్తే? మాకెందుకు నిలబడుకుంటే? మాకెందుకు? అదే అన్న, ఈడీ కేసుల్లో ఉన్నాడు, 20 సిబిఐ కేసుల్లో ఉన్నాడు. ఇది నెలకు ఒక్కసారి కూడా తెలంగాణ అంటే ఆంధ్రాకి రాదా? జగన్మోహన్ రెడ్డి గారు వారానికి 4 రోజులు ఇక్కడే ఉన్నాడు. మీకు తెలుసు, 6 రోజులు, వారానికి 6 రోజులు తాడేపల్లి ఉంటాడు. మీలాగా పోయి హైదరాబాద్ నెలకు